ఎంతమందికి అంటే టోటల్ గా ఇది అంటే ఎకానమీ కానీ అక్కడున్న ప్రజలకు కానీ ఇన్కన్వీనియంట్ కానీ అదే కాదు ఒక దోమ అనండి మీరు దోమలు పెరిగి కూడా ఎంతమంది చచ్చిపోతారు ఇండైరెక్ట్ గా ఆ వాసన కూడా పొల్యూషన్ అనేది అంత ఈజీగా ఏం లేదు. దాంతో కూడా చాలా మంది ఎఫెక్ట్ అవుతారు. యాక్చువల్ గా మూసే పక్కన ఉన్న వాళ్ళకి వేరే ఇష్యూస్ ఉంటాయి, చాలా హెల్త్ ఇష్యూస్. అవన్నీ ఎవరు పట్టించుకుంటారు? అది లివబుల్ కాదు కదా. మూసి పరివాహక ప్రాంతంలో పండుతున్న ఆకుకూరలు తినొద్దు అని దాని మీద కూడా అనేక మాలాంటి జర్నలిస్టులు స్టోరీలు కంటామినేట్స్ ఉన్నాయి. అది మీకు సూర్యాపేట దాకా నీళ్లు పోతాయి. అక్కడ మళ్ళీ ఈవెన్ తాగేటోళ్ళు కూడా ఉన్నారు ఆ ఏరియాలకు పోయినాక నీళ్లు. ఇవే నీళ్లు మీరు ఇంపాక్ట్ చూడండి. యాక్చువల్ గా మూసీలో వాటర్ పెరిగింది, ఎందుకంటే కృష్ణా నీళ్లు మనం పంపు చేసుకొని తెచ్చినాము, గోదావరి నీళ్లు కూడా తెచ్చినాం తాగడానికి అని చెప్పి. ఆ నీళ్లు ప్లస్ వర్షం నీళ్లు అన్ని కలిపి నార్మల్ గా ఉన్న కెపాసిటీకి మించి ప్రవహిస్తుంది ఈరోజు మూసి. యాక్చువల్ గా ఇరిగేషన్ పొటెన్షియల్ అండర్ మూసి అనేది చాలా పెరిగింది. కానీ ఏ టైప్ నీళ్లు? మోస్ట్ కలుషితం నీళ్లు. దాంతో మీరు వండించిన, మీరు అన్నది కరెక్ట్, ఏ ఆహారమైనా ఇప్పుడు అది మళ్ళీ హైదరాబాద్ కే వస్తుంది కదా. అంటే డైరెక్ట్ ఇంపాక్ట్స్ కూడా ఉన్నాయి. అగ్రికల్చర్ కొన్ని ఏరియాలో అయితే కంప్లీట్ డిస్ట్రక్షన్ అయింది. చేపలు అనేది లేనే లేవు. ఏదులోబా చెరువు పోతే ఆ చేపలు ఎట్లుంటాయి అవి తింటారు మళ్ళీ తెచ్చుకొని అడికించి. అది మనము బయోమాగ్నిఫికేషన్ అని అంటాము. దాంతో ఎంతమందికి ఇంపాక్ట్ అవుతుంది. సో ఇట్లా మనం చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి ఇందులో. సో ఎకో సిస్టమ్ అనేది ఒకటి ఉంటది, రివర్ అనేది ఉంటది. సో నిజంగా కూడా మన నదులకు దగ్గరైన కల్చర్ మనది, దూరమయ్యే కల్చర్ కాదు. ఎప్పుడు వాటిని రెస్పెక్ట్ ఇచ్చి వాటి నదిలో ఉండాల్సిన నీళ్లు కానీ అక్కడ ఉన్న జీవవైవిధ్యం కానీ అన్ని ఉన్నప్పుడు మనం దానికి రిలేట్ అవుతాము. మరి అది లేనప్పుడు దాన్ని ఎట్లా అనాలి? నాకు పైసా ఏ బుద్ధి అయితే లేదు ఇలా మూర్తిలా. మామూలుగా ఏ గోదావరి మీద పోయినా కృష్ణ మీద పోయినా రూపాయి వేసి మొక్కుతారు. ఈ రోజు మనకు ఆ పరిస్థితి ఉందా? మూసిని ఒక నది లెక్క చూసేది అసలు మర్చిపోయారు. డ్రైనేజ్ అన్న అనుకుంటారు. అరే మనం అన్ని నీళ్లు తెచ్చి అటు కుక్కుటిపల్లి, జీడిమెట్ల, హుసేన్ సాగర్ ఏడన్నా అన్ని నీళ్లు తెచ్చి డ్రైనేజ్ నీళ్లు కూడా డైరెక్ట్ తెచ్చి ఇలా కంటిన్యూస్ గా ఎన్ని ఎస్టీసీలు ఉంటుంది మనకు సరిపోతున్నాయా? సో అట్లీస్ట్ ఏదో ఒక దగ్గర డెసిషన్ అయితే తీసుకోవాలి కదా మనము. ఇప్పుడు అట్లీస్ట్ ఈ గవర్నమెంట్ వచ్చినాక సంకల్పంతో, ముందు గవర్నమెంట్ కూడా అన్నది, అన్నలేదని ఎవరు అంటారు? అందరు అన్నారు. కానీ ఏదో దగ్గర యాక్షన్ అనేది మొదలు కావాలి కదా. ఆ యాక్షన్ అనేది మొదలవుతుంది. లెట్ అప్రిషియేట్ దట్. గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాదు సార్, ఇది ప్రజల ప్రోగ్రామ్. నేను అనేది భాస్కర్ రెడ్డి గారు అంటే ఇక్కడ ఏమనుకోకపోతే అంటే ఎవరైనా ఒక అడ్వాంటేజ్ తీసుకోవాలి అనే పాలిటిక్స్ లో మీకు తెలియదు. మళ్ళీ అంతిమంగా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సహజంగా దాని అడ్వాంటేజ్ తీసుకోవాలి అనేటువంటి లైన్ ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఖరి మారుతుంది. ఇష్యూ ఒకటే ఉంటుంది. నదియే పెద్ద బుల్డోజర్, గుర్తు పెట్టుకోండి. నిజంగా మనం ఒక్కసారి పెద్ద ఫ్లడ్ వస్తే మీరు 1000 బుల్డోజర్లు చేయని పని చేస్తుంది, గుర్తు పెట్టుకోండి. అంటే దాని డెసిషన్ తీసుకుంటా, దాని మెమరీ ఎక్కువ ఉంది, గుర్తు పెట్టుకోండి. నేచర్ దగ్గర ఇంటర్ఫియర్ అనేది మనం కావద్దు. ఈ రోజు మనం చేసే చిన్న చిన్న పనులు ఏవైతే అనుకుంటామో దాన్ని ఇండైరెక్ట్ ఆ మాట ఈ మాట అనుకుంటున్నాం మేము పొలిటికల్ గా. కానీ ఈ ఎలక్షన్లు వస్తాయి పోతాయి, కానీ చరిత్రలో అయితే మనం మిగిలాలనా లేదా ఏం చేసినాం అనే దాంట్లో. సో ఆ పని ఇప్పుడు చేస్తామంటే చేయనిద్దాము. లేకపోతే టిక్కింగ్ టైం బాంబ్ సార్. అందులో ఉన్నాము మొత్తం కలుషితాలు. అది ఇప్పుడు చెత్త కూడా ఇంట్లో పెట్టుకుంటే ఆ వాసన కంటిన్యూస్ ఉన్నట్టే కదా మనకు కూడా. ఏదో ఒక రోజు దాన్ని బయట వేయాలని ఉంటది కదా. మరి ఇక్కడ కూడా ట్రీట్మెంట్ అని చేయాలనా లేదా? అరే ఒక హెల్తీ అని అంటాం, హెల్తీ రివర్ లేనే లేదు, హెల్తీ వాటర్ బాడీస్ అనేది లేనే లేవు. అవి క్రియేట్ చేయాలనా లేదా? రైట్ భాస్కర్ రెడ్డి గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. రవీంద్ర గారు, అంటే ఎప్పుడో చోట ఎవరో ఒకళ్ళు ఇది ప్రారంభించి గత ప్రభుత్వం ఒప్పుకుంటుంది మూసీ రివర్ని ప్రక్షాళన చేయాలని, ఈ ప్రభుత్వం అనుకుంటుంది. సరే గత ప్రభుత్వం కొంత వర్క్ చేసింది, సర్వేలు చేశారు, లేకుంటే దానికి ఏదో రబ్బర్ డ్యామ్ కట్టారు, సివరేజ్ వాటరు ప్లాంట్లు పెట్టి నీళ్ళని తీసుకొచ్చి నిల్వ చేశారు. తర్వాత అవి మళ్ళీ కలుషిత వాటర్